भक्त जगन्नाथ स्वामी नयन पथगामी भक्त जगन्नाथ स्वामी नयन पथगामी भक्त जगन्नाथ स्वामी नयन पथगामी भक्त जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय ब्रह्मति है मनो राशि चरणों लंक सुरसी जगन्नाथ स्वामी नयन पथगामी भक्त जगन्नाथ पथगामी भक्त जगन्नाथ स्वामी नयन पथगामी भक्त जय जगन्नाथ जय जगन्नाथ जय ప్రెసిడెంట్గా సేవలు చేస్తూ ఉన్నారు. చాలా శాస్త్రపరంగా మళ్ళీ ప్రభుజీ చాలా మంచి వైష్ణవ భజనలు కీర్తనలు మనం ప్రత్యక్షంగా చూసాము. కంటిన్యూగా 4-5 గంటలు కీర్తన నాన్ స్టాప్ కీర్తన చేస్తూ మనందరినీ ఇక్కడికి ఉత్సాహపరుచుకుంటూ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ ప్రభుజీ యొక్క ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రేపు పొద్దున్న మళ్ళీ రేపు సాయంకాలం అత్తాపూర్ హైదరాబాద్లో కూడా జగన్నాథ్ రథయాత్ర ఉంది. ప్రభుజీ అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ ప్రభుజీ కీర్తనీయ లీడింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత 15వ తారీఖు రోజు కరీంనగర్లో కూడా పెద్ద రథయాత్ర సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి కూడా ప్రభుజీ చీఫ్ గెస్ట్గా అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రభుజీ ప్రతిరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు ప్రభుజీ అమూల్యమైన సమయాన్ని మనకు ఇచ్చినందుకు మనం చాలా ప్రభుజీకి కృతజ్ఞతలు వ్యక్తపరుచుకుంటూ ప్రభుజీకి ఎల్లవెల్ల శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శని యొక్క కృపా కటాక్షం ఎల్లవెల్లలో ఉంటూ శ్రీల ప్రభుపాద్ గౌరవితాయి కృప ఉంటూ మనందరికీ ఆధ్యాత్మిక పరంగా స్ఫూర్తి కల్పిస్తూ మనకు భగవంతుని కృపా కటాక్షాన్ని ఇప్పించాలని చెప్పి మనము ప్రభుజీకి ఆరోగ్యంగా మంచిగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండి మనందరికీ ఒక ఆదర్శనీయంగా ఆధ్యాత్మిక పరంగా మనకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పి మనం హృదయపూర్వకంగా శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి నరసింహదేవ భగవాన్ శ్రీల ప్రభుపాద్ గౌరవితాయికి మనం ప్రార్థిద్దాము. ఒకసారి మీ విశాల హృదయంతో ప్లీజ్ ప్రభుజీ గురించి ప్రార్థించండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ధన్యవాదాలు ప్రభుజీ. పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటే ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, 10 నిమిషాల పాటు కాస్త నిశ్శబ్దాన్ని పాటించండి. ఒకవేళ మీరు నిశ్శబ్దం పాటించలేకపోతే బయటికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. ఈ హాల్లో ఒక 10 నిమిషాలు ఎందుకనంటే భగవంతుడికి సంబంధించినటువంటి విశేషం మనకు తెలుసుకుంటే మన ఇక్కడికి వచ్చిన దానికి పూర్తి ప్రయోజనం
మనం పూర్తి ప్రయోజనాన్ని పొందిన వాళ్ళం అవుతాం. సో అందువల్ల దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక 15 నిమిషాలే, 10-15 నిమిషాలు ఎక్కువసేపు కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువసేపు వినే స్థితిలో కూడా లేరు నాకు తెలుసు. అందువల్ల అయ్యా దయచేసి ప్లీజ్ నేను చెప్పింది వినండి. దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు ఆన్ చేసుకొని కూర్చోండి, ఆన్ చేసుకొని కూర్చోండి. ఈరోజు జగన్నాథ రథయాత్ర యొక్క విశేషం మనం తెలుసుకున్నాం. చాలామందికి ఈ జగన్నాథ్ ఎవరో తెలియదు. జగన్నాథ్ అంటే వేరే ఎవరో అనుకుంటారు, ఎవరో మాకు తెలియదు. కానీ జగన్నాథ్ అంటే కృష్ణుడు. అలాగే బలదేవన్ అంటే బలరాముడు. సుభద్ర అంటే మనందరికీ తెలిసింది. వీళ్ళు ముగ్గురు కూడాను అన్నదమ్ములు, అక్క చెల్లెలు. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర. అయితే కృష్ణుడు, బలరాముడు, సుభద్రకి ఇలాంటి రూపం ఎందుకు వచ్చింది మనందరికీ తెలుసు కదా. కృష్ణుడు ఎంత అద్భుతమైనటువంటి రూపం కలిగి ఉంటాడు. వేణుం క్వణంతం అరవింద దళాయతాక్షం బర్హావతాంసమసిదాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందనాది పురుషం తమహం భజామి. అంటే ఆయన వేణువు పట్టుకొని అరవింద దళాయతాక్షం అంటే ఆయన కన్నులు ఎలా ఉంటాయంట, కమల పత్రాల్లాగా ఉంటాయంట. అలాగే త్రిభంగానంటే 3 వంకలు ఉండేటువంటి ఒక పొజిషన్లో ఆయన నిలబడి ఉంటాడంట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి కృష్ణుడు మరి ఇలాంటి ఈ యొక్క రూపాన్ని ఎలా పొందాడు అనేటువంటి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విశేషం. సో దీనికి గాను మనకి శాస్త్రంలో ఒక వర్ణన ఉంది. ఆ వర్ణన ఏంటో మీకు చెప్పిన తర్వాత మీరందరూ కూడాను తర్వాత కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. ఆ వర్ణన ఏంటంటే మనందరికీ తెలుసు కదా, కృష్ణుడు చిన్నప్పుడు ఉన్నది బృందావనంలో. 8 సంవత్సరాల వరకు బృందావనంలో ఉన్నారు. 8-9 సంవత్సరాల వరకు. తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు? మధుర వచ్చి కంసుని చంపడం జరిగింది. దాని తర్వాత కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? ద్వారకకు వెళ్ళాడు. ద్వారకలో ఆయన గొప్ప మహారాజుగా, యాదవులందరికీ కూడా రాజుగా ఉన్నాడు ఆయన ద్వారక. అయితే ద్వారకలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే ఒకరోజు ద్వారకలో ఒక చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశం ఏంటంటే కృష్ణుని యొక్క భార్యలు 16,108 మంది భార్యలందరూ కూడా రోహిణి మాత దగ్గరికి వచ్చారు. రోహిణి మాత అంటే ఎవరు? బలరాముని యొక్క తల్లిగారు. ఆ రోహిణి మాత దగ్గరికి వచ్చి, మేము కృష్ణుడు బలరాముడు చిన్నప్పుడు బృందావనంలో చాలా చాలా అద్భుతమైనటువంటి బాల్య లీలలు చేశారని విన్నా, మరి మీరు మాకేమైనా ఆ లీలల గురించి చెప్తారా అని చెప్పి ఈ రాణులందరూ కూడాను రోహిణి మాతను అడగడం జరిగింది. ఈ రోహిణి మాత ఏమో తెలుసా? నేను చెప్పడానికి సిద్ధమే కానీ పొరపాటున గనక ఇది వాళ్ళ చెవిన పడ్డాయి అంటే, వాళ్ళ చెవిన అంటే ఎవరు? కృష్ణుని యొక్క బలరాముని యొక్క చెవిలో పడ్డాయనంటే వాళ్ళు ఈ ద్వారక వదిలేసి బృందావనం పరిగెత్తారు. మీ భర్త మీకు దక్కడు అని చెప్పి ఆమె రోహిణి మాత చెప్పింది. అయితే ఎట్లా మరి? వీళ్ళందరూ వినాలనుకుంటున్నారు, కానీ పొరపాటున ఏదైనా కృష్ణుడు కనుక వచ్చేసాడు అనుకో, బలరాముడు వచ్చేసాడు అనుకో, వాళ్ళందరూ తమ భర్తని బృందావనానికి వెళ్ళిపోయేటట్టుగా చేసిన వారు అవుతారు కదా అని వీళ్ళు ఒక ఆలోచన చేశారు. ఆలోచన ఏంటి? ఆ డోర్ దగ్గర
సుభద్రని కాపలా పెట్టారు. దేనికి కాపలా? చుట్టుపక్కల ఎక్కడైనా సరే కృష్ణుడు కానీ బలరాముడు కానీ దగ్గరికి వస్తే నువ్వు మాకు సంకేతం ఇవ్వు, సిగ్నల్ వెంటనే మేము ఆపేస్తాం అని చెప్పి ఆ డోర్ దగ్గర సుభద్రని పెట్టారు. ఇంకా రోహిణి మాత ఈ 16,108 మంది గోపికలకి కూడా కృష్ణుని యొక్క బృందావన లీలల్ని వర్ణించడం మొదలుపెట్టారు. ఈ వర్ణించడం మొదలుపెట్టేసరికి వీళ్ళందరూ కూడా చాలా చాలా నిమగ్నతతో వింటూ ఉన్నారు. ఇంకా సుభద్ర ఏం చేస్తుంది? ఇటు అటు చూస్తుంది. ఎక్కడైనా కృష్ణుడు కానీ బలరాముడు కానీ వచ్చేస్తారు చూస్తుంది. కానీ తన చెవులు మాత్రం ఎక్కడున్నాయి? ఈ వర్ణంలోనే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆమె మెల్లమెల్లగా చూస్తూ ఈ వర్ణంలోకి ఎప్పుడైతే లీనమైపోయిందో, కృష్ణుని యొక్క బాల్య లీలలు సుభద్ర ఎప్పుడైతే విన్నదో ఆమె శరీరం మొత్తం కుంచుకుపోయిందంట. అంటే ఎంత ఆనందం పొందింది అంటే, ఎవరైనా సరే మహదానందం పొందారనుకో శరీరంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎలా వస్తాయంట? మీరు కనుక సుభద్రను చూశారనుకోండి, సుభద్రకి చేతులు కూడా కనీసం లేవు. మొత్తం చేతులు కాళ్ళు అన్నీ కూడా శరీరంలోకి వెళ్ళిపోయి ఒక దివ్యమైనటువంటి ఆనందానికి లోనైందండి. అలాంటి సమయంలో కృష్ణుడు బలరాముడు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఈమె ఎంత ఎక్స్టసీలో, ఎంత ఆనందంలో నిమగ్నం అయిపోయిందంటే వాళ్ళు వచ్చి ఈమె చూసుకోలేదు. వాళ్ళు దూరంలో వచ్చి చూసేసరికి ఇదేంటిది, మన సుభద్ర ఇలా అయిపోయింది, బాగానే ఉండేది కదా, ఎందుకు ఇలా అయిపోయింది సుభద్ర అని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ఈ యొక్క బృందావన లీల వర్ణన వీళ్ళ చెవుల్లో పడింది. కృష్ణుని చెవుల్లోని బలరాముడి చెవుల్లో, ఇద్దరు చెవుల్లో పడింది. సుభద్రకి ఏమైందో అదే పరిస్థితి కృష్ణుడికి బలరాముడికి కూడా అయింది. అంటే వాళ్ళు తమ లీలల్ని వర్ణన్ని విని వారి యొక్క శరీరం అంతా కూడా కుంచుకుపోయింది. ఎంతగానంటే జగన్నాథుడికి కాళ్ళన్నీ కూడా లోనికి వెళ్ళిపోయినాయి, కృష్ణుడికి చేతులు మాత్రం, చేతులు వేళ్ళు కూడా లోనికి వెళ్ళిపోయాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే జగన్నాథుడికి 2 చేతులు ఇలా ఉన్నాయి. అలాగే బలదేవుడి పరిస్థితి కూడా అదే అన్నది. సో కృష్ణుడు బలరాముడు సుభద్ర ఈ యొక్క కృష్ణుని యొక్క బాల్యలీలలో వినడం వల్ల వచ్చినటువంటి రూపం ఇది. ఈ రూపం వచ్చేసరికి సరిగ్గా అదే సమయానికి నారదముని వచ్చారు. నారదముని వచ్చి ఈ రూపాన్ని చూశారు. ఈ రూపాన్ని చూసి ఆయన మహదానందం పొందాడు. మహదానందం పొంది నారదుడు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ రూపాన్ని మార్చేసుకొని మళ్ళీ తమ ఒరిజినల్ రూపానికి వచ్చేసారు. అంటే 2 చేతులు 2 కాళ్ళు నల్లని రూపం, కృష్ణుడు బలరాముడు సుభద్ర మళ్ళీ తమ యొక్క స్వరూపానికి వచ్చేసారు. అయితే నారదుని గెంటేస్తున్నాడంట, ఆనందంతో గెంతులేస్తున్నాడు. ఏమని? ఓ ప్రభు కృష్ణ, నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూశాను. అంటే నువ్వు నీ యొక్క భక్తుల్ని, బృందావనంలో ఉండేటువంటి భక్తుల్ని, వాళ్ళ యొక్క తలుపు నీకు వచ్చేసరికి నువ్వు ఎంతగా అమితానందాన్ని పొందుతావు అంటే నీ యొక్క కాళ్ళు చేతులు కుంచుకుపోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపం ఈ జగన్నాథుని రూపం. కాబట్టి ఈ రూపం ప్రపంచానికి మొత్తానికి కూడా తెలియాలి. అంటే భగవంతుడు తన భక్తుల కోసం ఎంతగా తపిస్తూ ఉంటాడు అనేటువంటి విషయం ఈ ప్రపంచంలో అందరికీ కూడా తెలియాలి. భగవంతుడు స్వార్థపరుడు కాదు మనలా. భగవంతుడు ఎంతసేపు ఆయన చూసారా, కళ్ళు చూసారా, కళ్ళు విప్పారిన నేత్రాలతో ఉన్నాడు. అంటే చాలా పెద్ద కళ్ళు కృష్ణుడికి బలరాముడికి సుభద్ర. ఎవరి కోసం చూస్తున్నాడు? తన భక్తుల కోసం చూస్తున్నాడు. ఎవరైనా సరే నా వైపు తిరుగుతారేమో, నాకు ఎవరైనా సరే సేవ చేస్తారేమో. మనం భగవంతుడిని
ఆయన సేవ కోసం మనం ఆయన దగ్గరికి రాం, మన సేవ కోసం ఆయన వాడుకుంటాం, అంతే కదా. భగవంతుడి దగ్గరికి వచ్చి, ఓ కృష్ణ, నాకు పలానా బాధ ఉంది, నాకు పలానా ఆర్థిక సమస్య ఉంది, మా పెళ్ళికి మంచి వరుణ్ణి చూడు, లేకపోతే మా అబ్బాయికి మంచి ఉద్యోగం చూడు, ఇలా ఒక పెద్ద పెద్ద లిస్ట్ అంతా కూడా వచ్చి చదువుతాం కృష్ణుడి దగ్గరికి. ఎవరు కూడా, ఓ కృష్ణ, నువ్వు ఎంతో దయతో నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ మానవ జీవితాన్ని ఇచ్చావు, ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో ఆ ఫెసిలిటీస్ అన్ని నీ యొక్క కృప వల్లే నాకున్నాయి, వీటితో నీకు ఎలా సేవ చేయగలను అనే భావన చాలా తక్కువ మందికి ఉంది కదా, చాలా తక్కువ మందికి ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానంటే అందరికీ కూడా ఆనందం కదా, అందుకోసం చెప్తున్నాను, ముందే ముగిస్తాను అని. చిన్న ఉదాహరణ, ఆ ఉదాహరణ ఏంటి అంటే, ఒక ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు మొదటి వాడికి రెండో వాడికి ఆయన ఏం చేస్తాడంటే, తండ్రి గారు రోజు కూడా కొంత డబ్బు ఇస్తూ ఉంటారు, పాకెట్ మనీ అంటారు కదా. మీరందరూ పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారా లేదా? ఏం పిల్లలు, మీ అందరికీ పాకెట్ మనీ ఉందా లేదా, దొరుకుతుందా లేదా? రోజు కాకపోయినా కనీసం వారంకో, నెలకో, సంవత్సరానికో కొంత డబ్బు ఇస్తున్నారా మీ తల్లిదండ్రులు? పిల్లలు ఒప్పుకుంటారా? ఇస్తున్నారా పాకెట్ మనీ? ఏదైనా కొనుక్కో అని పెద్దలు కొన్నిసార్లు మనకి కొంత పాకెట్ మనీ ఇస్తారు. ఇలా తండ్రి గారు ఇద్దరికి కూడా పాకెట్ మనీ ఇస్తుంటారు. పెద్ద పిల్లవాడు ప్రతిసారి వచ్చి, నాన్న నువ్వు ఇచ్చిన పాకెట్ మనీ నాకు చాలలేదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈయన ప్రతిసారి పెంచుకుంటూ పోతున్నాడు. రెండో అబ్బాయి ఎప్పుడు అలా అనుకోలే, ఏమిటి నాకు మీరు ఇచ్చే పాకెట్ మనీ చాలదు అని అనలే, కంప్లైంట్ చేయలే. ఒకరోజు తండ్రి గారి యొక్క పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు నాడు పెద్ద అబ్బాయి వచ్చి, నాన్న ఈరోజు నువ్వు పుట్టినరోజు కదా, మామూలుగా ఇచ్చేటువంటి పాకెట్ మనీ కంటే డబల్ ఇవ్వాలి నాకు అని చెప్పేసాను. సరే నాయన, నేను పుట్టినరోజు కాబట్టి నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చేస్తాను. ఈ రెండో అబ్బాయి వచ్చాడు. రెండో అబ్బాయి ఏం చేశాడో తెలుసా? సంవత్సరం పాటు తండ్రి ఇచ్చినటువంటి పాకెట్ మనీని ఖర్చు పెట్టకుండా దాచి ఆ రోజు వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ కొని ఇచ్చాడు. నాన్న, నువ్వు ఇచ్చిన పాకెట్ మనీతో నీకు ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, నీకు ఈ బహుమతి తీసుకొచ్చాను, నీకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు. తండ్రికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఎందుకు? ఎంత తేడా, పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఎంత తేడా. వాడికి అనిపించినా కూడా వాడు ఇంకా కావాలన్నాడు. వీడికి నేను ఇంత ఇచ్చిన దాన్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా నా కోసమే మళ్ళీ దాన్ని గిఫ్ట్ కొనడానికి తీసుకొచ్చాడు అని చెప్పి తండ్రి ఆ రెండో అబ్బాయిని కౌగిలించుకొని కళ్ళంట ఆనంద భాష్పాలు వచ్చినాయంట. ఆ తండ్రి ఎవరో కాదు, కృష్ణుడు. ఆ బిడ్డలందరూ ఎవరు? మనం పెద్ద అబ్బాయిలమా చిన్న అబ్బాయిలమా? మనందరం పెద్ద అబ్బాయిలమా చిన్న అబ్బాయిలమా? నిజం చెప్పండి. ఇక్కడ హృదయం మీద చేయి పెట్టుకొని కనుక మనం చెప్తే మనందరం ఏ కేటగిరీకి వస్తాం? పెద్ద అబ్బాయి కేటగిరీకి వస్తాం. అవునా? ఒప్పుకుంటారా అందరూ? మరి మనం కృష్ణుని యొక్క ఆనందాన్ని చూడాలంటే, ఆయన యొక్క కంటిలో ఆనంద భాష్పాలు మనం చూడాలంటే ఎలా మారాలి? చిన్నబ్బాయిగా. మరి ఒక్కసారి ఆలోచించండి,
ఆ తండ్రి ఆస్తి ఇచ్చేటప్పుడు ఎవరు ఆయన మనసులో మిగులుతారు? ఆస్తిని పంచేటప్పుడు పెద్ద అబ్బాయి ఎక్కువ మిగులుతాడా, చిన్న అబ్బాయి మిగులుతాడా? ఎందుకు? ఆయనకు బాగా కాన్ఫిడెన్స్ ఏంటి, వీడికి నేను ఎంత ఇచ్చినా వీడు అనవసరంగా ఖర్చు పెట్టాడు అనేటువంటి కాన్ఫిడెన్స్. అలాగే ఆ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అంటే ఎవరు తెలుసా? చిన్న అబ్బాయి భక్తుడు, పెద్ద భుక్తుడు. భక్తి భుక్తి. భక్తి అని అంటే కృష్ణునికి సేవ చేయడం, భుక్తి అని అంటే కృష్ణుడి నుంచి సేవ తీసుకోవడం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి తీసుకోవడం. అంతే. భా భూ, చిన్న కొమ్ము తేడా అంతే. సో మనందరం భుక్తి నుంచి ఎక్కడికి రావాలి? భక్తికి రావాలి. అంతే కృష్ణ చైతన్యం. దానికి కలియుగంలో ఒక మంత్రాన్ని కనుక రోజు జపం చేస్తే మెల్లమెల్లగా ఆ భుక్తి స్థితి నుంచి భక్తి స్థితికి రావచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ మంత్రం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా మందికి మంత్రం తెలుసు కానీ దాని అర్థం తెలియదు. ఈ హరే కృష్ణ మంత్రానికి అర్థం ఏంటంటే, ఓ హరే హరే అని అంటే ఓ కృష్ణుని యొక్క అంతరంగ శక్తి అనేటువంటి లక్ష్మీదేవి, రాధారాణి, ఓ కృష్ణ, ఓ రామ రామ అని అంటే అందరికీ కూడా ఆనందాన్ని పంచేటువంటి ఓ ప్రభు కృష్ణ రామ. ఇప్పటి వరకు నేను నిన్ను సాధిస్తూనే ఉన్నాను. ఏమని? నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను కృష్ణ, ఏంటి? దయచేసి నీ సేవలో నన్ను లగ్నం కానివ్వు కృష్ణ. నీ సేవలో ఏదో రకంగా నన్ను పెట్టుకో, నీ సేవలో నన్ను పెట్టుకో కృష్ణ అని అర్థం అన్నమాట. హరే కృష్ణ మహామంత్రానికి అర్థం అదన్నమాట. సో అందువల్ల మనం హరే కృష్ణ మంత్రాన్ని రోజు కనుక జపం చేసినట్లయితే, సంకీర్తనలో పాల్గొన్నట్లయితే మెల్లమెల్లగా మన బుద్ధి మారి భక్తి నుంచి భక్తి వైపుకి మనం బుద్ధి మారుతుంది. మొదటి పిల్లవాడి నుంచి మెల్లగా రెండో పిల్లవాడిలా తయారవుతాం. అలా ఎప్పుడైతే మనం అవుతామో కృష్ణుని యొక్క కళ్ళలో ఆనంద భాష్పాలు మనం చూడగలుగుతాం. ఇది ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. మీరందరూ కూడా ఈ 15 నిమిషాల పాటు చాలా జాగ్రత్తగా విన్నారని నాకు కనబడుతూనే ఉంది. ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య, ఇన్ని గోళల మధ్య, ఇన్ని ఫోన్ కాళ్ళ మధ్య అయినా కూడా జాగ్రత్తగా మీరు అందరూ విన్నారు. నేనేం పెద్ద ఓ చేట భారతం చెప్పలేదు, ఒక చిన్న మాట చెప్పాను. ఏంటి? భక్తి నుంచి భక్తికి ఎలా రావాలని చెప్పాను. అంటే మన భావన మారాలి. కృష్ణుడు తండ్రికి రోజు మనం అడగాల్సిన పని లేదు. నాన్న ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెడతావా? నాన్న ఈరోజు లంచ్ పెడతావా? నాన్న ఈరోజు డిన్నర్ పెడతావా? నాన్న నా స్కూల్ ఫీజు పే చేస్తావా? నాన్న నాకు యూనిఫామ్ కొని పెడతావా అని ఏ చిన్న పిల్లలైనా సరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి రోజు అడుగుతారా? ఏమన్నా అడుగుతారా? ఎందుకు అడగరు? అడగాల్సిన అవసరం లేదు. నాన్న అన్ని చూసుకుంటాడు, అన్ని కొని పెట్టేస్తాడు. నువ్వు అడగక్కర్లేదు. నువ్వు అడగకుండానే నీకు కావాల్సినవన్నీ కొని పెట్టేస్తాడు. పైగా నీకు ఇంకా ఏం కావాలని అడుగుతాడు నాన్న. భగవంతుడు కూడా అలాంటి వాడు. ఈరోజు మనం ఈ మాత్రమైనా బ్రతుకుతున్నామంటే ఎవరి కృప వల్ల? భగవంతుని కృప వల్ల. కాబట్టి మనం భగవంతునికి కృతజ్ఞత చూపించవద్దు. ఓ కృష్ణ, నీ కృప వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నా, కాబట్టి ఈ జీవితం నీ సేవకు అంకితం చేద్దాం అనుకుంటున్నా కృష్ణ అని చెప్పి మనం ఎప్పుడైతే కృష్ణుని ప్రార్థిస్తామో ఆయన కళ్ళల్లో ఆనంద భాష్పాలు. సో అందువల్ల దయచేసి అందరూ ఈ భావన కలిగి ఉండి ఏ పని చేసినా కూడా కృష్ణుడికి ఇది ఆనందాన్ని కలిగిస్తుందా లేదా, ఇది నా సంతృప్తి కోసం చేసుకుంటున్నానా, కృష్ణుని సంతృప్తి కోసం చేస్తున్నానా అని ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటే భగవంతుడు మనకి హృదయంలో ఉండి మంచి బుద్ధిని, సద్బుద్ధిని ఇస్తాడు. ఆయనకి ఎలా సేవ చేయాలో ఆయన మనకి నేర్పుతాడు. సరేనా? అందరూ కూడాను ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి.
హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కానీ, ఆరుమూరు నుంచి వచ్చిన భక్తులు కానీ, లేకపోతే బోధన నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ఇంకా బయలుదేరండి. మీ అందరూ కూడా ఈరోజు చాలా చాలా అదృష్టం మీ అందరికీ వచ్చింది. ఎందుకంటే జగన్నాథ రథయాత్రలో మీరందరూ పాల్గొన్నారు. భగవంతుడి యొక్క రూపాన్ని రథం మీద చూశారు. కీర్తనలు పాడుకుంటూ ముందుకు కదిలారు. భగవంతుని ప్రసాదం కూడా స్వీకరించి అందరూ కూడా వెళ్ళవచ్చు. ఆ జగన్నాథ స్వామి, ఆ బలదేవి సుభద్రుల యొక్క పూర్తి కృపా కటాక్షాలు మనందరి మీద ఈరోజు ఎలా అయితే వర్షం కురిసిందో, ఈ వర్షం యొక్క ప్రత్యేకత మీరు గమనించారా? దబదబ దబదబ వర్షం పడలే. దబదబ వర్షం పడితే ఏం చేస్తాం మనం? ఏ బడ్డీ కొట్టుకుందో లేకపోతే ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాం. ఆ వర్షం ఎలా పడింది? చిన్న చిన్న చినుకులు, చిన్న చిన్న చినుకులు. అంటే మనకున్నటువంటి అలసట అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయేటట్టుగా వర్షం పడింది. అందరూ హాయిగా ఆనందంగా నృత్యం చేసుకుంటూ ఈ యొక్క సంకీర్తనలో పాల్గొన్నారు. భగవంతుని కృప అలాంటిది అన్నమాట. సో అలాంటి భగవత్ కృపా వృష్టి మనందరి మీద పడి మనందరం భగవంతుడికి సేవ చేయాలని నేను వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. హరే కృష్ణ. Bala
Hare
श्री लक्ष्मी नरसिंह भक्त प्रहलाद महाराज की सामवेद glories, all glories to the glories, all glories. హరే కృష్ణ. సో ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా ఘనంగా జరిగింది. దీనికి భక్తులు చాలా ఉత్సాహపూర్వకంగా పార్టిసిపేట్ చేశారు. నేను మన ఇందూరు పట్టణ వాసులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా సమయం కూడా యాక్చువల్లీ 4-5 గంటలు పట్టినా కానీ ఎవ్వరు కూడా అలసట లేకుండా ఉత్సాహపూర్వకంగా ఈ యొక్క సంకీర్తనలో భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకున్నారు. సో ఇది డెఫినెట్లీ భగవంతుడి యొక్క కృపా కటాక్షం వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ మన ఇందూరు పట్టణంలో ప్రతి ఆదివారం పొద్దున సుమారుగా 10:30 నుంచి 12:30, 1 గంట వరకు మన ఇస్కాన్ కంఠేశ్వర్ ప్రచార కేంద్రంలో భజన, కీర్తన, భగవద్గీత ప్రవచనాలు, మళ్ళీ హౌస్ ప్రోగ్రామ్స్, విలేజ్ ప్రోగ్రామ్స్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అన్నప్రసాద వితరణ, భగవద్గీత వితరణ ప్రచారము చేస్తూ ఉన్నాము. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది, కానీ ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్పడానికి చాలా అరుదైన విషయాలు. ఇది భగవద్గీతనే మనకు బోధిస్తుంది. ఆ భగవద్గీత యథాతథం ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇది చాలా అనన్య కృపాశీల ప్రోపాది. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, మనుష్య జన్మ మళ్ళీ మళ్ళీ దొరకదు. సో ఇలాంటి ఉత్సాహాలు చేయడం ద్వారా ఈరోజు వేల సంఖ్యలో జనాలు వచ్చి తరలొచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క ఉత్సాహంలో పార్టిసిపేట్ చేశారు అంటే ఏదైతే మన సనాతన ధర్మం ఏదైతే ఉందో ఉత్సాహపూర్వకంగా మనందరినీ ఐక్యమత్యం చేస్తుందన్నమాట. ఆ ఐక్యమత్యం చేసే కార్యక్రమమే భగవంతుని యొక్క కార్యక్రమము. సో డెఫినెట్లీ మీ అందరికీ భగవంతుడు ఎల్లవెల్ల మంచి ఆరోగ్యంగా మంచి ఉంచి మీ యొక్క మతిని ఎప్పుడు ఎల్లవెల్లలో భగవంతుడి పట్ల ఆసక్తి పెంపొందించుకుంటూ మీ యొక్క కోరికలు నెరవేరుస్తూ భగవంతుడి యొక్క కృపా కటాక్షం మీకు ఎల్లవెల్లలు ఉండాలని చెప్పి నా ఇస్కాన్ తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ మన పట్టణ వాసులు చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కానీ వెల్ విషర్స్ కానీ చాలా సహకరించారు. స్పెషల్లీ మీడియా కూడా చాలా సోషల్ మీడియాలో చాలా అడ్వర్టైజ్ చేశారు. సో వాళ్ళందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పట్టణవాసులు పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది జగన్నాథ రథయాత్ర ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ మాసంలో జరుగుతుంది. ఎప్పుడంటే భగవంతుడి బయటకు వచ్చి ఎంతో కృప మనకు దయ కరుణ ఇస్తుండు. అలాంటి జగన్నాథ ప్రతి సంవత్సరం నిజామాబాద్లో అంగరంగ వైభవంగా మనం నిజామాబాద్లో జరుపుతున్నాము. ప్లీజ్ ప్రతి సంవత్సరం ఇది మిస్ చేయకండి. ఈసారి ఒక 5-6 వేల మంది వచ్చారు. ఎంతో గ్రాండ్గా నిజామాబాద్ అంతా ఎంతో బ్రహ్మాండం పావనం అయిపోయింది. ఆ భగవంతుడు ఆగడం వల్ల వర్షాలు కూడా వచ్చినాయి. ప్లీజ్ మీరు నిజామాబాద్ వాసులు ప్రతి సంవత్సరం ఇలాంటి జగన్నాథ రథయాత్రకు రండి. మన ఇస్కాన్ కంఠేశ్వర్ నిజామాబాద్లో పెద్ద ఎత్తున ప్రతి సండే ప్రోగ్రామ్ ఉంటుంది. భజన కీర్తన ఉంటుంది. ఎవ్రీ సండే 11:30 స్టార్ట్ 2 గంటల దాకా ఉంటుంది. భజన ప్రసాదం అన్నీ అక్కడ గ్రాండ్గా ఉంటుంది. మీరు మీ ప్రాతులు ఇస్కాన్ వరల్డ్లో మొత్తం ప్రపంచ దేశాలు నడుస్తుంది. ప్లీజ్ మీరు మీ కుటుంబ సమేతంగా ఇస్కాన్కు రండి. ఇలాంటి జగన్నాథ పాత్ర తీసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. గత నెల ఈ నెల 7వ తేదీన పూరిలో
జగన్నాథ రథయాత్ర అంగరంగంగా జరిగిన శుభ సందర్భంలో, అలాగే ఈరోజు ఇందూరు నగరంలో స్వామి జగన్నాథ స్వామి బలసుభద్ర నీలకంఠేశ్వర ఆలయం నుండి నగర ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా యొక్క జగన్నాథ యాత్ర కనుల పండుగ జరుపుకున్న ఈ యొక్క ఇందూరు నగర ప్రజలందరికీ ఆ భగవంతుడి యొక్క కృప ఆశీస్సులు అందరికీ కలిగిన సందర్భంలో మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ భగవంతుడు జగన్నాథుని పూరిలో దర్శనం చేసుకుందామంటే మనందరూ పేద మధ్యతరగతి వాళ్ళకి దూరం ఉన్నది. కానీ ఆ భగవంతుడే ఇందూరు నగరానికి వచ్చేసి మన అందరికీ ఆ భగవంతుడు ఒక దర్శనం ఇవ్వడం మన ఇందూరు ప్రజల ఒక చేసుకున్న అదృష్టవంతులుగా మనం భావించవలసిన అవసరం ఉన్నది. ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం అందరికీ నగర ప్రజలందరిపైన, జిల్లా ప్రజలపైన, అందరిపైన, రాష్ట్ర ప్రజలందరిపైన భగవంతుడి ఆశీస్సులుండి రాష్ట్రంలో కరువు లేకుండా ప్రతి ఒక్క అందరికీ ఆరోగ్యాలతో ఉండి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అనుగ్రహం ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఆ భగవంతుని కృప అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ యొక్క రథయాత్రలో మేమందరం పాల్గొని మా యొక్క జన్యమైందని మాకు భావిస్తున్నాం. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ ఇందూరు ప్రజలు ఈ గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ఉంటే వచ్చే జగన్నాథ యాత్రకు దాదాపు 50,000 మందితో ఈ జగన్నాథుడిని యొక్క జగన్నాథ యాత్రలో మా యొక్క ఇందూరు నగర ప్రజలందరూ భాగస్వామై ఆ భగవంతుని వచ్చే సంవత్సరం పెద్ద అంబరంగంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇందూరు నగర ప్రజలందరికీ మనసారా వేడుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై జగన్నాథ.